సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి అనే మీమ్ సోషల్ మీడియాలో బాగా వైరల్. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితి ఇదే. గత 20 రోజుల నుంచి ఇండస్ట్రీలో పరిణామాలు ఓ మిస్టరీ థ్రిల్లర్ను తలపిస్తున్నాయంటే నమ్మండి. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అంటూ వచ్చిన వార్తలతో మొదలైన తెలుగు సినీ చిత్రం ట్విస్టుల మీద ట్విస్టులతో రోజుకో పరిణామంతో వార్తల్లో నిలుస్తోంది. బంద్ ప్రకటన బీజం. అదే ప్రతిపాదికన సినిమాల ప్రదర్శించకపోవడంతో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించినట్లే మే 18న వార్తలు వచ్చాయి. అదిగో అక్కడి నుంచి మొదలైన అసలు కథ. ఈ ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదల ఉన్న నేపథ్యంలో థియేటర్ల బంద్ ప్రకటన రావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. కావాలని బంద్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారంటూ అటు న్యూస్ ఛానళ్లు, ఇటు సోషల్ మీడియాలోనూ వివిధ విశ్లేషణలు వచ్చాయి. దిద్దుబాటు చర్చలకు దిగిన వరుస కథనాలతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. థియేటర్ల బంద్ అనేది తప్పుగా చిత్రీకరించారని, చర్చలు జరగకపోతే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నది మాత్రమే నిజమని ప్రకటించింది. కేవలం ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకొని థియేటర్లను బంద్ చేస్తామనడం సరికాదంటూ వివరణ ఇచ్చింది. అదే సమయంలో ఆ నలుగురు అంటూ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట మరోసారి హాట్ టాపిక్ అయింది. పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి రావడంతో ఆయన ఒక్కసారిగా లేఖ విడుదల చేసి అసహనం వ్యక్తం చేశారు. మీకు కనీస కృతజ్ఞత లేదు. మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్ను తగిన విధంగానే స్వీకరిస్తానంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేయడం సంచలనమైనది. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని, సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తానని, వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తానని పవన్ కరాఖండిగా చెప్పేశారు. ఇటు పవన్ ఘాటు ప్రకటన, అటు థియేటర్ల బంద్ ప్రకటన వెనుక ఉన్న కుట్రదారులను తెలుసుకోవాలని ఏపీ మంత్రి కందుల దుర్గేష్